ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇన్నాళ్ళు ఇంట్లో వాళ్ళ కోసం బతికాం, ఇప్పుడు బయట వాళ్ళ కోసం బతకాలా? ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మనకి మన బతుకులే ముఖ్యం. అంతేరా, రేపే లాయర్ గారిని పిలిపిస్తాను. ఆస్తి పంపకాలు జరిగి తీరాల్సిందే. అరే జాను, వద్దు నేను మనశ్శాంతిగా ఉండనివ్వను. అందుకే వద్దు అవార్డు తీసుకోను. ఆవిడ గారు అవార్డు తీసుకుంటే ఏంటి, తీసుకోకపోతే ఏంటి? ఆవిడకి అవార్డు అక్కర్లేకపోయినా మనకి ఆస్తి కావాలి. రేపు మీరేం మాట్లాడకండి. జాను, మీరు అసలు మనుషులే కాదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని చావండి. వివేక్ జానులకి చెప్పేశాను మనీషా, రేపే లాయర్ గారిని పిలిపించు. ఆస్తి పంపకాలు జరిగిపోవాలి. షూర్ ఆంటీ, మీరు ఇలాగే పట్టుదలతో ఉండండి. ఆస్తి మీ చేతుల్లో పడేంత వరకు మీ అడుగు వెనక్కి పడకూడదు. ఇప్పటికే చాలా వెనకబడిపోయాం, ఇంకా ఎందుకు వెనకడుగు వేస్తాం? 6 100 100 150 అయినా రేపు ఆస్తి రావాల్సిందే. పూర్ లక్ష్మి, నీకు అవార్డు వచ్చిన ఆనందం కూడా లేకుండా చేయబోతున్నాము. అవార్డు వచ్చిన ఇంట్లో ఆస్తి పంపకాలు. రేపు మీడియాకి ఇదే బ్రేకింగ్ న్యూస్. మేడం, వాళ్ళని పిలవమంటారా? మనీషా రావాలి కదా, వెయిట్ చేయని. ఓకే మేడం. రా మనీషా, నీకోసమే చూస్తున్నాను. నేను చెప్పింది ఏం చేసావు సర్యు? నువ్వు చెప్పటం, నేను చేయటం, ఆ లక్ష్మి తిప్పికొట్టడం, మనం ఓడిపోవడం, ఇదేగా ప్రతిసారి జరుగుతోంది. లాస్ట్ టైం లక్ష్మి తన తెలివితేటల వల్ల గెలవలేదు, తన మంచుతనం వల్ల ఆ జర్నలిస్ట్ మారిపోయాడు. అది దాని అదృష్టం. తన అదృష్టమో మన దురదృష్టమో, మనమే కదా ఓడిపోయాం. మనం అనుకున్నది జరగకపోగా బోనస్ గా అవార్డు వస్తుంది. కానీ అది అవార్డు తీసుకోకూడదు. అందుకే ఇలా ప్లాన్ చేశాను. ఇంతకీ వాళ్ళని పిలిపించావా లేదా? సరే మేడం. మేడం, వీళ్ళు సిటీలోనే పేరు మోసిన రౌడీలు. ఇప్పటి వరకు వీళ్ళు చేసిన అల్లర్లు గొడవలు ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు. రేపు నా ప్లాన్ కూడా ఫెయిల్ అవ్వకూడదు. చెప్పింది కరెక్ట్ గానే చేస్తారు కదా? రేపు ఫంక్షన్ లో గొడవ చేసి ఫంక్షన్ ఆపాలి, అంతే కదా మేడం? ఫంక్షన్ జరగాలి, కానీ అది అవార్డు తీసుకోకూడదు. అక్కడ దాని సన్మానం కాదు, అవమానం జరగాలి. అది సిగ్గుతో కుమిలి కుమిలి చావాలి. పోనీ ఫంక్షన్లో అవిని లేపేయమంటారా? వద్దు, చెప్పింది చేయండి చాలు. నంబర్ చెప్పు. అడ్వాన్స్ ఇచ్చాను చూడు. పని పూర్తవగానే మిగతా పేమెంట్ ఇస్తాను. ఫంక్షన్ స్టార్ట్ అవ్వగానే వచ్చేయండి. ఓకే మేడం. ఇక మీరు వెళ్ళండి. రే రాజు గారు, మీరు కూడా కొంచెం బయటకు వెళ్ళండి. నాకు తెలియని సీక్రెట్ లెటర్. ఓకే మేడం. అసలు నువ్వు ఈ ప్లాన్ ఎందుకు చేసావో నాకు అర్థం కావట్లేదు. రేపు లక్ష్మి అవార్డు తీసుకుంటే నీకేంటి నష్టం? ఇందాక ఇంట్లో మిత్ర ఏమన్నాడో తెలుసా? ఇది మన ఫ్యామిలీకి కంపెనీకి ప్రౌడ్ మూమెంట్ లక్ష్మి. ఈ గౌరవం నీకు దక్కి తీరాలి. నీ భర్తగా ఆర్డర్ వేస్తున్నాను. భార్యగా నా మాట విని నువ్వు ఆ అవార్డు తీసుకుంటున్నావు. లక్ష్మి నా భార్య కాదు అన్న మిత్ర
అది తన భార్య అని ఒత్తి చెప్పాడు. తన మాట విని అవార్డు తీసుకోమని కమాండ్ చేశాడు. ఓహో, దీనికి అందుకు కాలిందనమాట. రేపు ఫంక్షన్లో లక్ష్మి మాత్రం అవార్డు తీసుకోకూడదు. చప్పట్లతో అది స్టేజ్ మీదకి వెళ్తుంది. మిత్రాని కూడా పైకి పిలుస్తుంది. మిత్రతో కలిసి జంటగా అవార్డు తీసుకుంటుంది. తన సక్సెస్ కి కారణం మిత్ర అని చెప్తుంది. లక్ష్మి తన భార్య కావడం తనకు గర్వకారణమని మిత్ర చెప్తాడు. ఆ మాటలు, ఆ నవ్వులు, ఆ చప్పట్లు నేను వినలేను. మిత్ర పక్కన ఉండాల్సింది నేను. మిత్ర నావాడు. అర్థమైంది మనీషా. మాటలు చప్పట్ల వరకు ఓకే, కానీ మిత్ర లక్ష్మి మొహాల్లో నవ్వుండదు కదా. ఎందుకంటే రేపు ఫంక్షన్కి వెళ్ళక ముందే ఇంట్లో లాయర్ సమక్షంలో ఆస్తి పంపకాలు జరుగుతాయి కదా. పంపకాలు జరిగి తీరాలి. అప్పుడే లక్ష్మి సగం చస్తుంది. మిగతా సగం స్టేజ్ మీద చావాలి. అది మానసికంగా కృంగిపోవాలి. ఇంట బయట ఎక్కడా దానికి సంతోషం అనేదే ఉండకూడదు. నేను పెట్టే టార్చర్కి అది మిత్రని వదిలి పారిపోవాలి. మిత్ర నా సొంతం అవ్వాలి. అందుకే ఇదంతా. ఓకే మనీషా, ఆల్ ది బెస్ట్. ఈసారి నువ్వు గెలవాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. హలో, ఎవరు మీరు? సార్, నేను వివేక్ సార్ ఆడిటర్ని సార్. జాహ్నవి మేడం రమ్మన్నారు. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం సార్. ఈ టైంలోనా? అవును సార్, మమ్మల్ని అర్జెంటుగా రమ్మన్నారు. లక్ష్మి, అమ్మా లక్ష్మి. ఏంటి మావయ్య గారు? లాయర్లు, ఆడిటర్లు వస్తున్నారంటమ్మా. నీకు అవార్డు వచ్చిన ఆనందం కూడా లేకుండా చూసావా వాళ్ళు ఎలా చేస్తున్నారు? నా ఆర్మీ వచ్చేసింది. ఇక వార్ స్టార్ట్ చేయాలి. చేయనివ్వండి మావయ్య గారు. అదేంటి లక్ష్మి, ఈరోజు నీ అవార్డు ఫంక్షన్ కదా, ఈరోజే ఆస్తి పంపకాలు జరగాల? జరగనివ్వండి. ఇదంతా నేను చూస్తూ ఉండలేనమ్మా. నా వల్ల కాదు. నేను బయటికి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తారు మావయ్య గారు? సమస్య వచ్చినప్పుడు నిలబడి పోరాడాలి, కానీ పారిపోతే ఎలా? ఒకటా రెండా, ఎన్ని సమస్యలను నిలబడాలమ్మా? ఎన్నాళ్ళని ఇలా పోరాడాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.